కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. ఎక్కడ చూసినా విధ్వంసమే. శవాలు గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి. రక్తం ఏరులై పారుతుంది. పాండవులు యుద్ధం గెలిచినప్పటికీ ఈ సన్నివేశాన్ని చూసి వాళ్ళు చాలా బాధలో ఉన్నారు. 100 మంది కౌరవుల్లో 99 మంది చనిపోయారు. కౌరవుల తల్లి గాంధారి చనిపోయిన తన కొడుకుల్ని చూస్తూ ఏడుస్తూ కంటతడి పెడుతుంది. పక్కనే తన భర్త ధృతరాష్ట్రుడు నిస్సహాయ స్థితిలో చూస్తూ ఉండిపోయారు. ఆ సమయంలో కృష్ణుడు పాండవులతో కలిపి గాంధారిని ఓదార్చడం కోసం వెళ్తారు. కృష్ణుణ్ణి చూసిన గాంధారికి బాధ కోపంగా మారి పాండవుల్ని పట్టించుకోకుండా కృష్ణుడి దగ్గరికి వచ్చి, ఇదే కదా నీకు కావాల్సింది? ఈ వినాశనం చూశాక నీకు సిగ్గుగా లేదా కృష్ణ? నేను నీకు ఎన్నోసార్లు పూజించాను. నువ్వు అనుకుంటే ఈ యుద్ధాన్ని ఖచ్చితంగా ఆపేవాడివి. కానీ నువ్వు ఆపకుండా ఈ యుద్ధం జరిగేలాగా చేసి అందరి మరణానికి కారకుడవయ్యావు. నీ తల్లి దేవకిని అడుగు, కొడుకులు చనిపోతే తల్లి ఎంత బాధపడుతుంది అని. దేవకి యొక్క 7 కొడుకులు పుట్టిన వెంటనే చనిపోయారు. కానీ నా కొడుకులు పెరిగి పెద్దయ్యాక 99 మంది యుద్ధంలో మరణించారు. నువ్వు తలుచుకుంటే ఆ యుద్ధం ఆగిపోయి ఉండేది. ఇలా కృష్ణుణ్ణి గాంధారి ఇన్ని మాటలు అంటుంటే గాంధారి కోపంలో ఉంది అని అర్థం చేసుకుని కృష్ణుడు ఏమీ మాట్లాడకుండా చిన్నగా నవ్వుతూ నించుంటాడు. దాంతో గాంధారి, ఇంత విధ్వంసం చేసి ప్రశాంతంగా ఎలా నించున్నావు కృష్ణ అని అంటూ కృష్ణుడికి ఇలా శాపం పెడుతుంది. ఒకవేళ నాకు నీ మీద ఉన్న భక్తి నిజమైతే, నా భర్తకు నేను ఒక మంచి భార్యగా ఉంటే ఇప్పటి నుంచి 36 సంవత్సరాలలో నువ్వు చనిపోతావు. నువ్వు ప్రేమగా కట్టుకున్న నీ ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోతుంది. మా కురువంశంలో అన్నదమ్ములు కొట్టుకొని చనిపోయిన విధానంలోనే మీ యాదవ్ వంశం మొత్తం నాశనం అయిపోతుంది అని శాపం పెడుతుంది. కానీ వెంటనే తన కోపంలో ఇలా శాపం పెట్టింది అని గ్రహించి ఏడుస్తూ కృష్ణుణ్ణి క్షమాపణలు అడుగుతుంది. అప్పుడు కృష్ణుడు గాంధారిని పైకి లేపి, గాంధారి, నీకు నా పైన ఉన్న భక్తి చాలా పవిత్రమైనది. అలాగే ఈ విశ్వంలో ఏదీ శాశ్వతం కాదు. కాబట్టి నువ్వు పెట్టిన శాపం ఖచ్చితంగా నెరవేరుతుంది అని చెప్తాడు. కృష్ణుడి వల్ల తన వంశంలో ఎవ్వరికీ ఎదురు లేకుండా పోతుంది. అది అలాగే కొనసాగితే వాళ్ళ వంశం వాళ్ళే ఈ భూమికి భారమైపోతారు. కాబట్టి గాంధారి శాపం వల్లైనా తన వంశం వాళ్ళకి ఒక అంతం ఉంటుంది అని సంతోషపడతాడు కృష్ణుడు. అలా కొన్ని సంవత్సరాలు గడుస్తాయి. హస్తినాపురానికి ధర్మరాజు రాజవుతాడు. తన పాలనలో ప్రజలందరూ ఎంతో సుఖశాంతులతో జీవిస్తారు. అలాగే ద్వారకలో ఉన్న కృష్ణుడి పాలనలో ప్రజలందరూ ఎంతో ఆనందంగా ఉంటారు. అలా ఉండగా ఒకరోజు విశ్వామిత్రుడు, దుర్వాస మహర్షి, వశిష్ఠ మహర్షి వంటి గొప్ప ఋషులు తీర్థయాత్రలకు వెళ్తూ ద్వారకలో ఉన్న కృష్ణుణ్ణి దర్శించుకోవడం కోసం వస్తారు. ఈ మహర్షుల్ని చూసిన కొన్ని మంది యాదవ పిల్లలు ఆ ఋషుల్ని ఆట పట్టిద్దామని కృష్ణుడికి జాంబవతికి పుట్టిన సాంబుడిని ఒక గర్భవతిలాగా తయారు చేసి ఆ ఋషుల దగ్గరికి వెళ్తారు. అక్కడ ఆ ఋషుల్ని ఆట పట్టించడం కోసం గర్భవతి రూపంలో ఉన్న సాంబుడిని చూపించి, ఓ ఋషులారా, మీకే గనక అంత జ్ఞానం ఉండుంటే ఈ మహిళకి ఆడపిల్ల జన్మిస్తుందా లేక మగపిల్లాడు జన్మిస్తాడా చెప్పండి చూద్దాం అని అడుగుతారు. కానీ గొప్ప జ్ఞానం కలిగిన ఆ ఋషులు వచ్చింది ఒక మగాడు అని తెలిసి యాదవులందరూ కృష్ణుణ్ణి చూసుకొని విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు అని అర్థం చేసుకొని సాంబుడితో, నువ్వు ఒక ఇనుప మొక్కకి జన్మనిస్తావు. ఆ ఇనుప మొక్కే మీ యాదవ్ వంశం మొత్తాన్ని నాశనం చేస్తుంది అని చెప్పి వెళ్ళిపోతారు. కానీ ఇంత జరిగినా అక్కడున్న యాదవులందరూ ఈ ఋషులకి జ్ఞానమే కాదు బుద్ధి కూడా లేదు అని నవ్వుకొని వాళ్ళ ఇళ్లకి వాళ్ళు వెళ్ళిపోతారు. మరుసటి రోజే ఋషులు చెప్పినట్టు సాంబుడు ఒక ఇనుప మొక్కకి జన్మనిస్తాడు. అది చూసిన యాదవ పిల్లలందరూ ఒక్కసారిగా భయపడి పెద్దలకి చెప్తారు. దాంతో యాదవులు ఆ ఇనుప మొక్కని గుండ కింద నూరుతారు. అలా ఇనుప మొక్కని పట్టుకొని నూరుతూ ఉంటే ఆఖరిగా చేతిలో మిగిలిపోయిన చిన్న మొక్కని ఇంకా గుండ చేయలేక ఆ గుండెతో పాటు ఈ చిన్న మొక్కను కూడా సముద్రంలో విసిరేస్తారు. అలా వాళ్ళకి వచ్చిన విపత్తు తొలగిపోయింది అనే భ్రమలో తిరిగి వెళ్లి ఆనందంగా జీవిస్తూ ఉంటారు. కానీ వాళ్ళు గుండె చేయలేక విసిరేసిన ఆ చిన్న ఇనుప మొక్కని ఒక చేప మింగేస్తుంది. జర అనే ఒక వేటగాడు చేపలు పడుతుంటే ఈ చేప అతనికి దొరకడంతో ఈ చేప కడుపులో ఉన్న ఈ పదునైన ఇనుప మొక్కని చూసి ఆ ఇనుప మొక్క పెట్టి ఒక విషపూరితమైన బాణాన్ని తయారు చేసుకుంటాడు. యాదవులు సముద్రంలో కలిపిన ఆ గుండ అలల తాకిడికి ఒడ్డుకి కొట్టుకు వచ్చి అదే ప్రదేశంలో ఒక రకమైన గడ్డి తయారయ్యి అక్కడే పెరుగుతుంది. అలా 36 సంవత్సరాలు గడిచిపోయాయి. గాంధారి పెట్టిన శాపంతో యాదవులందరూ నాశనమయ్యే సమయం దగ్గరికి వచ్చింది. ఒకరోజు యాదవులు సముద్ర తీరానికి వెళ్లి మద్యం తాగుతూ ఆడుకుంటూ ఉంటారు. అలా మద్యం మత్తులో
ఒకరినొకరు ఆట పట్టించుకుంటూ తిట్టుకుంటూ పాత జ్ఞాపకాలను గుర్తు చేయడం మొదలు పెడతారు. ఒకరు చేసిన తప్పుని మరొకరు ఎత్తి చూపిస్తూ ఒకరి మీద ఒకరు నిందలేసుకుంటూ ఉంటారు. వాళ్ళల్లో సాత్యకి పాండవుల తరపున పోరాడుగా కృతవర్మ మాత్రం కౌరవుల తరపున పోరాడుతాడు. మద్యం మత్తులో ఉన్న సాత్యకి కృతవర్మని చూసి మాతో నేరుగా యుద్ధం చేయలేక నిద్రపోతున్నప్పుడు పాండవుల సేనల మీద దాడి చేసిన పిరికివాడివి నువ్వు అని కృతవర్మని అవమానిస్తూ నవ్వుతూ ఉంటాడు. దానికి కృష్ణుడు కొడుకైన ప్రద్యుమ్నుడు సాత్యకిని పొగుడుతాడు. అప్పుడు కృతవర్మ సాత్యకితో ఎన్నో మంది నిరాయుధుల్ని చంపావు నువ్వు అని అవమానిస్తాడు. అలా వాళ్ళిద్దరి మధ్య మాటల యుద్ధం పెరిగి ఆఖరికి సాత్యకి తన ఖడ్గంతో కృతవర్మ తలని నరికేస్తాడు. దాంతో కృతవర్మ యొక్క స్నేహితులు సాత్యకి మీద పడి అతన్ని చంపేస్తారు. అలా ఆ గొడవ పెరిగి పెద్దదయ్యి ఒకరినొకరు చంపుకోవడం మొదలు పెడతారు. సముద్ర తీరంలో ఆనందంగా కాలం గడపడానికి వచ్చిన చాలా మంది ఆయుధాలు తెచ్చుకోకపోవడంతో అక్కడే పెరిగిన ఆ పెద్ద గడ్డిని తీసుకొని ఒకరినొకరు చంపుకుంటారు. అక్కడే కృష్ణుడి కొడుకైన ప్రద్యుమ్నుడు కూడా చనిపోతాడు. సాంబుడికి పుట్టిన ఇనప మొక్క యొక్క గుండెతో ఆ గడ్డి పెరిగింది కాబట్టి ఆ గడ్డి చాలా పదునుగా ఉన్నది. దాంతోనే యాదవులందరూ ఒకరినొకరు చంపుకున్నారు. అలా గాంధారి శాపం పెట్టినట్టుగానే యాదవుల్లో అన్నదమ్ములు ఒకరినొకరు చంపుకొని చనిపోయారు. యాదవుల్లో బలరాముడు, కృష్ణుడు, తన రథసారథి దారుక ఇంకా బబ్రు తప్ప మిగిలిన వాళ్ళందరూ చనిపోయారు. ఇలా అందరూ చనిపోయిన విషయాన్ని దారుక ఇంకా బబ్రు కృష్ణుడి దగ్గరికి వెళ్లి చెప్తారు. దాంతో కృష్ణుడు దారుకని హస్తినాపురానికి వెళ్ళమని చెప్పి అక్కడ పాండవులకి ఈ విషయాన్ని తెలియజేసి అర్జునుడిని వెంట పెట్టుకుని ద్వారకకి తీసుకురమ్మంటాడు. కృష్ణుడు చెప్పినట్టుగానే దారుక ఒక రథాన్ని తీసుకొని హస్తినాపురానికి బయలుదేరి వెళ్లిపోతాడు. కృష్ణుడు బలరాముడిని వెతుక్కొని వెళ్లి చూడగా బలరాముడు ఒక చెట్టు కింద గాఢంగా ధ్యానంలో ఉంటాడు. దాంతో కృష్ణుడు కూడా బలరాముడు పక్కనే కూర్చుంటాడు. ఎంతసేపటికి బలరాముడికి మెలకువ రాదు. ఉన్నట్టుండి బలరాముడి శరీరం నుంచి ఒక పెద్ద సర్పం వచ్చి బలరాముడి యొక్క ఆత్మ ఆదిశేషు రూపంలో వైకుంఠానికి చేరుకుంటుంది. బలరాముడు తన అవతారాన్ని చాలించడం చూసి కృష్ణుడు తన అవతారం కూడా ఇంక భూమి మీద ముగించాల్సిన సమయం వచ్చింది అని అర్థం చేసుకుని వైకుంఠం తిరిగి వెళ్లడానికి సిద్ధపడతాడు. అప్పుడే కృష్ణుడికి దుర్వాస మహర్షి పెట్టిన శాపం గుర్తుకొస్తుంది. ఒకసారి కృష్ణుడి దగ్గరికి దుర్వాస మహర్షి వస్తాడు. అప్పుడు కృష్ణుడు దుర్వాస మహర్షికి పాయసం పెడతాడు. కానీ దుర్వాస మహర్షి ఆ పాయసాన్ని తన ఒంటి మీద మొత్తాన్ని పూయమని చెప్తాడు. చెప్పినట్టుగానే దుర్వాస మహర్షి ఒంటి మీద కృష్ణుడు పాయసాన్ని పూస్తాడు. కానీ దుర్వాస మహర్షి పాదాలు నేల మీద ఉండడంతో పాదాలకి పాయసం పూయలేకపోతాడు. అప్పుడు దుర్వాస మహర్షి కృష్ణ, నీ శరీరం మొత్తం మీద ఎక్కడ గాయమైనా నువ్వు చనిపోవు, కానీ నీ పాదాలకు గాయమైతే మాత్రం నువ్వు చనిపోతావు అని చెప్తాడు. ఇది ఆలోచిస్తూ కృష్ణుడు ఒక చెట్టు కింద యోగ సమాధిలోనికి వెళ్తాడు. ఆ సమయంలో జరా అనే వేటగాడు అదే ఆ ఇనప మొక్కని బాణం కింద తయారు చేసుకుని ఉంచుకున్నాడు కదా, తను వేట కోసం అదే ప్రదేశంలో తిరుగుతూ ఉంటాడు. అయితే కృష్ణుడు చుట్టూరా పొదలు చెట్లు ఉండడంతో కృష్ణుడు బయటకు కనిపించకుండా కృష్ణుడి యొక్క పాదం మాత్రమే బయటకి ఊగుతూ కనిపిస్తుంది. అది చూసిన జరా అక్కడ ఒక కృష్ణ జింక దాక్కుని ఉంది అని భావించి తను ఆ ఇనుప మొక్కతో తయారు చేసిన ఆ బాణాన్ని కృష్ణుడి పాదం మీదకి వేస్తాడు. ఆ బాణం కృష్ణుడి పాదానికి వెళ్లి తగులుతుంది. వెంటనే అక్కడికి వచ్చిన జరా కృష్ణుణ్ణి చూసి తన తప్పుని తెలుసుకొని తనని మన్నించమని కృష్ణుణ్ణి ప్రాధేయపడతాడు. అప్పుడు కృష్ణుడు, బాధపడుకు జరా, ఇది కర్మ ఫలితం. క్రితం జన్మలో వాలీగా పుట్టిన నిన్ను రాముడి రూపంలో వెనక నుంచి నేను చంపాను, కాబట్టే ఇప్పుడు ఆ కర్మ ఫలితం నాకు వచ్చింది అని చెప్తాడు. విశ్వాన్ని పాలించే విష్ణుమూర్తి అయినా సరే తను చేసిన పనికి కర్మ ఫలితం అనుభవించాల్సిందే అని ఈ సందర్భంగా కృష్ణుడు చెప్పాడు. మనిషి అయినా దేవుడైనా తను చేసిన పనికి తానే బాధ్యత వహించాలి అని దీని అర్థం. అలా కృష్ణుడు తన అత్యంత సుందరమైన అవతారాన్ని ఈ భూమి మీద ముగించారు. దాంతో జరా తను చేసిన పనికి బాధపడుతూ కృష్ణుడి యొక్క దేహాన్ని కాల్చి అంత్యక్రియలు చేశాడు. కృష్ణుడి శరీరం మొత్తం కాలిపోయింది గాని కృష్ణుడి యొక్క గుండెని మాత్రం అగ్ని దహించలేకపోయింది. దాంతో జరా ఆ గుండెని ఏం చేద్దామని ఆలోచిస్తుండగా ఆ గుండెని ఒక చెక్కకి కట్టి సముద్రంలో వదిలేయమని ఆకాశం నుంచి ఒక గొంతుకు వినిపిస్తుంది. కృష్ణుడు చనిపోయిన సమయంతోనే ద్వాపర యుగం ముగిసిపోయింది. కృష్ణుడు హస్తినాపురానికి పంపించిన దారుక పాండవులతో ఈ విషయం చెప్పగానే పాండవులందరూ చాలా బాధలో కుమిలిపోతారు. అర్జునుడు వెంటనే దారుకతో ద్వారకకి తిరిగి వచ్చి చూడగా ద్వారక నీటిలో మునిగిపోవడం మొదలవుతుంది. కృష్ణుడు చనిపోయిన 7 రోజుల తర్వాత ద్వారక మొత్తం నీటి లోపలికి వెళ్ళిపోతుంది.
దాంతో ద్వారకలో ఉన్న ప్రజలందరినీ అర్జునుడు హస్తినాపురానికి తీసుకువెళ్ళడానికి సిద్ధమవుతాడు. కానీ అలా వెళ్తుంటే దారిలో బందిపోట్లు ఈ ప్రజల మీద దాడి చేస్తారు. ఒకప్పుడు వేల మందితో సునాయాసంగా యుద్ధం చేయగలిగిన అర్జునుడు అస్త్రాలు గుర్తుకి రావు, బాణాలు వేయలేకపోతాడు. అలా నిస్సహాయంగా బందిపోట్లు దోచుకుంటే చూస్తూ బాధపడుతూ ఉంటాడు. అలా బందిపోట్లు ద్వారకా ప్రజలందరినీ అక్కడే చంపేస్తారు. దాంతో పాండవులందరూ వేదవ్యాసుడి దగ్గరికి వెళ్లి జరిగిన విషయం అంతా చెప్తారు. అప్పుడు వేదవ్యాసుడు, మీరు భూమి మీద పుట్టిన పని అయిపోయింది కాబట్టి ఇప్పుడు మీ రాజ్యాన్ని అన్నిటిని వదిలేసి మోక్షదారిలో వెళ్ళిపోండి అని చెప్తాడు. దాంతో పాండవులు హస్తినాపురానికి పరీక్షిత్తుని రాజుగా చేసి వాళ్ళు హిమాలయాల వైపు నడుచుకుంటూ వెళ్ళిపోతారు. మనం వాడుతున్న క్యాలెండర్ ప్రకారం కృష్ణుడు జన్మించిన తేదీ ఇంకా మరణించిన తేదీ ఇది. కృష్ణుడికి 125 ఏళ్ల వయసున్నప్పుడు మరణించారు. ఇక్కడ కృష్ణుడు మరణించడం అంటే ఈ భూమి మీద తన అవతారం చాలించడం మాత్రమే, అంతేగాని కృష్ణుడికి నిజంగా చావు అనేదే లేదు. ఈ వీడియోకి ఒక లైక్ చేసి అందరూ కామెంట్ చేయండి. జై శ్రీకృష్ణ.